హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గంగాబాద్ ఫిట్టింగ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2018లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాత్రూమ్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ట్యాప్స్ అవ్వచ్చు, సింక్స్ అవ్వచ్చు, షవర్స్ అవ్వచ్చు, అండ్ వీటితో పాటు టాయిలెట్ బేసిన్స్, డోర్ హ్యాండిల్స్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారండి. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి గుజరాత్లో ఉందండి. అండ్ అంతేకాదు వీళ్ళు కస్టమైజ్డ్ ప్రోడక్ట్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సెల్ చేస్తుంటారంట. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వచ్చేసి సిపి బాత్ ఫిట్టింగ్స్, శానిటరీ వేర్, పీటీఎంటీ ట్యాప్స్, స్ట్రెయిన్లెస్ స్టీల్ షవర్స్, ఏబిఎస్ యాక్సెసరీస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అండ్ డిసెంబర్ 2024కి వీళ్ళు ఓవరాల్గా 430 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ని వీళ్ళు సెల్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ అంతేకాదండి వీళ్ళకి ఓవరాల్ లాంగ్ టైంలో లార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నట్టు చెప్తున్నారు. అక్రాస్ ఇండియాలో 2500 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీలో ఓవరాల్గా 155 ఎంప్లాయీస్ ఉన్నారు, 2 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ కమింగ్ టు ద సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ, క్రోమ్ ఫిట్టింగ్స్ నుంచి 30% రెవెన్యూ వస్తుంటే ప్లాస్టిక్ బాత్ ఫిట్టింగ్స్ నుంచి వీళ్ళకు 40% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ బాత్ ఫిట్టింగ్స్ నుంచి 21% రెవెన్యూ వస్తుంటే శానిటరీ వేర్ ఐటమ్స్ నుంచి 7% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఓవరాల్ సేల్ వైజ్గా మనం చూసినట్లయితే వీళ్ళ ఓన్ బ్రాండ్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 73% రెవెన్యూ వస్తుందండి. అండ్ ఓఈఎం సేల్స్ నుంచి 19% రెవెన్యూ, శానిటరీ ట్రేడింగ్ నుంచి 7% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఓన్లీ పర్టికులర్ గుజరాత్ స్టేట్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 53% రెవెన్యూ వస్తుందండి. ఆ పర్టికులర్ స్టేట్ నుంచి వీళ్ళకు సేల్స్ జరగకపోతే మాత్రం ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, 2023 ఫినాన్షియల్ ఇయర్ వరకు వీళ్ళు నార్మల్గానే ఉంది. సో 2024 ఓన్లీ ఈ ఇయర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూ ఆల్మోస్ట్ 8 టైమ్స్ డబుల్ అయింది. అంటే సేల్స్ అనేటివి 8 టైమ్స్ డబుల్ అయ్యాయి వీళ్ళది. అండ్ అంతేకాకుండా ఓవరాల్గా రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ పరంగా మార్జిన్ ప్రకారంగా కూడా గ్రోత్ కనపడింది. బట్ విత్ ఇన్ 1 ఇయర్లో ఇంత ఫాస్ట్గా గ్రోత్ చూపించడం అనేది మెయిన్ ఫ్యూచర్ బిజినెస్కి ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు వీళ్ళ రా మెటీరియల్ కాస్ట్ హైగా ఉంది వీళ్ళ టోటల్ ఇన్కమ్ కంటే, ఇది కూడా ఒక మెయిన్ కన్సర్న్. అండ్ అంతేకాదు వీళ్ళకి నెగటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది ఆపరేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ మీద. సో ఇవన్నీ కన్సర్న్ అండి. ఫ్యూచర్ బిజినెస్కి ఎక్కువ కన్సిస్టెన్సీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ డిపెండెన్సీ కూడా హైగా ఉంది. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు చాలా స్మాల్ ప్లేయర్ ఈ సెగ్మెంట్లో. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో కూడా కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. అండ్ పిఈ రేషియో చూసినట్లయితే వీళ్ళు లోయర్ వాల్యుయేషన్లోనైతే ఐపీఓని కోట్ చేస్తున్నారండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, June 4th ఓపెన్ అయ్యి June 6th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 46 to 49 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 3000 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 32 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,47,000 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది ఇక్కడ మెయిన్ కన్సర్న్ అండి. అండ్ దీంతో పాటు రిస్క్ ఫ్యాక్టర్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటూ వచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. సో ఓవరాల్గా చెప్పాలంటే నాకు రిస్కే ఎక్కువ కనపడుతుంది రిటర్న్స్ కంటే. సో నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకోవట్లేదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 2% ఉందండి, ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And thank you for watching.